వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ముగిసిన మండల సమావేశం. ఫ్యాక్టరీ ద్వారా రైతులకు కటింగ్ చేసిన ధరలపై సాగిన చర్చ. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా నియమితులైన కుటుంబం. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెడతామన్న ఎస్ఐ. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు సిపిఐ మండల 11వ మహాసభ. హాజరైన జిల్లా మండలాల నాయకులు. వర్షాలు సకాలంలో వర్షించాలంటూ జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవికి జలాభిషేకం చేసిన భక్తులు. జంగారెడ్డిగూడెం 9వ వార్డు బాలాజీనగర్ పాఠశాలలో ఏకరూప దుస్తులు, విద్యా కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. కొల్లేరు ప్రాంతంలో ప్రజల జీవన స్థితిగతులు, వారి సమస్యలను ఆ ప్రాంతానికి చెందిన మహిళలు, మత్స్యకారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలుకు బుధవారం తరలివచ్చి కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబర్ కార్యదర్శులు డాక్టర్ జేఆర్ భట్, జి భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ భట్లకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కొల్లేరు అభివృద్ధి బోర్డు తిరిగి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్య పరిధిలో 14,000 ఎకరాల జిరాయితీ భూమిదారులు, 20,000 ఎకరాల డీఫారం పట్టాదారుల హక్కులను కాపాడాలని, కొల్లేరు ప్రాంతంలో 20,000 మందికి పైగా రైతులు మారారని అన్నారు. ప్రభుత్వాలు కాంటూరు పరిధిని తగ్గిస్తామని హామీ ఇచ్చారని, కానీ అది అమలు జరగలేదని అన్నారు. కొల్లేరు పరిధిలో డ్రైన్లు డిసిల్టింగ్ చేయని కారణంగా కొల్లేరు ప్రాంతం వర్షాకాలం వరదల సమయంలో ముంపునకు గురవుతుందని అన్నారు. డ్రైన్ల మరమ్మతులకు 3 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ అభయారణ్య పరిధి అని పనులు చేపట్టలేదని అన్నారు. కొల్లేరు ప్రాంతంలో ప్రజలు పర్యావరణ ప్రేమికులను, పక్షుల రక్షణకు వారు కట్టుబడి ఉన్నారని అన్నారు. ఆ ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వన్యప్రాణి అభయారణ్యం అభివృద్ధికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో భూములు కోల్పోయిన జిరాయితీ బీఫారం పట్టదారులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజు మాట్లాడుతూ కొల్లేరు పేరంటంలో పర్యావరణం, పక్షులు, భూమి, చేపలు, నీటికి ఎన్నో శతాబ్దాల నుండి సంబంధం ఉందని అన్నారు. కాలానుగుణంగా అది మారుతూ వచ్చిందని తెలిపారు. ఇక్కడ పర్యావరణ పక్షులను కాపాడేది రైతులే అని అన్నారు. కొల్లేరు అభయారణ్య నోటిఫికేషన్ విడుదల చట్టంగా రూపొందించే సమయంలో ఆ విషయంపై పరిణామాలపై ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి అవగాహన కలిగించలేదని, అందుకే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చిందని అన్నారు. కొల్లేరు ప్రాంతంలో కాలువలు, డ్రైన్లలో ఉన్న చెత్తను తొలగించని కారణంగా, సరైన నిర్వహణ పనులు చేపట్టని కారణంగా ప్రతి సంవత్సరం వరదల సమయంలో కొల్లేరు ప్రాంతం ముంపునకు గురవుతుందని అన్నారు. కొల్లేరు ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నారని, ప్రజల పౌర హక్కులకు, జీవన విధానాలకు ఎటువంటి భంగం కలగకుండా మానవీయ కోణంతో చూడాలని అన్నారు. శివాజీ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలున్నాయని, అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన ప్రజలు ఉన్నారని తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చట్టం చేసినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కనీస అవగాహన కలిగించలేదని తెలిపారు. ఆ సమయంలో ఒకే ఒక వ్యక్తి స్పందించారని, దీనిని బట్టి కొల్లేరు చట్టంపై ఏ విధమైన అవగాహన కలిగించారు అనేది స్పష్టమవుతుందని అన్నారు. సైదు సత్యనారాయణ మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో 4 లక్షలకు పైగా ప్రజలు జీవిస్తున్నారని, నిజాయితీ బీఫారం పట్టాదారుల హక్కులను కాపాడి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, అటవీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరం, అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టర్ అజయ్ కుమార్ నాయక్, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్, డిఎఫ్ఓలు శుభం, విజయ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ట్రెడిషనల్ గా అయినా ఫార్మర్స్ ఫిషింగ్ కల్చర్ ఎలా చేస్తారన్నది మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు సార్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ట్రెడిషనల్గా కొల్లేరులో పూర్వం నుంచి జరిగిన విధానం వేరు. ఇవాళ ప్రధాన ఆదాయ వనరుగా ఇవాళ
స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కేవలం కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రమే వాళ్ళొక్కళ్ళే కమర్షియల్ ఫిష్ ఫార్మర్స్ వాళ్ళొక్కల వల్ల ఈ వ్యవస్థలన్నిటికీ నష్టం జరుగుతాననే భావన తీసుకొచ్చేయటం అన్నది రైతులుగా మాకు బాధ కలుగుతుంది. మేము దొంగలం కాదు, వీఆర్ నాట్ థీవ్స్. మేమందరం పర్యావరణాన్ని ప్రేమిస్తాం, పక్షుల్ని ప్రేమిస్తాం. ఈ దేశంలో పర్యావరణాన్ని పక్షుల్ని కాపాడేది రైతులే. ఇవాళ అక్కడ strong binding and relation between environment. There is no outsiders or there is no commercial. When once they all fight for anything, we are farmers. We are for the Andhra Pradesh 64,000 crores of aquaculture is being exported. నేను 2014-19 జనరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే డెవలప్ చేయడానికి 3 crores ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఈ టూరిజంకి శాంక్షన్ చేయించి 2014 to 19 స్టిల్ టుడే ఇంప్లిమెంట్ చేయలేదు. ఈరోజు కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిశాను, పిసిసిఎఫ్ గారిని పర్సనల్గా 2 times విజిట్ చేశాను, మా కలెక్టర్ గారితో లెటర్ రాయించాను, టెండర్స్ పిలిపించాను. టెండర్స్ పిలిపిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మీ మీద ఎందుకు క్రిమినల్ కేసు పెట్టకూడదని చెప్పి వాళ్ళని థ్రెటన్ చేస్తే పిలిచినటువంటి టెండర్స్ని క్యాన్సిల్ చేశారు. సో ఏమి మేము మిస్టేక్ చేస్తున్నాం, దాంట్లో మా తప్పు నేచర్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నాం. 2014 to 19 he planned to do the work over there when he was the then MLA, and then from since then మా పట్టాదారులకి శాశ్వత పరిష్కారం చూపించండి. ఈరోజు ఎవరైతే దీనమ్మ పట్టాలు ఇచ్చి స్వర్గీయ జంగం వెంకటరావు గారు సొసైటీ చేశారో ఆ సొసైటీ అంతా బ్రతికించండి. మేమేమి అడిషనల్గా లేక్ను పాడు చేద్దామని, ఎన్విరాన్మెంట్ని పాడు చేద్దామని, పిట్టల్ని తరుముదామని మా ఉద్దేశం కాదు. పిట్టలుగా బ్రతుకున్నటువంటి మనుషులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం సార్. ఇది మా రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో సార్. మీరు మా బాక శాశ్వతంగా మనం ఇంకొక కమిటీ వచ్చి ఈ కొల్లేరులో ఏలు పెట్టుకోకుండా మాకు సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టుకి మధ్యవర్తులుగా మీరుండి దీన్ని మాకు తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. the forest department had given to the motto in conserving the forest other than habitational rights to the people living over there. If they are people, so why can't our people who are not encroachers, they are often treated and called and labeled as encroachers, but they are the landowners, the true landowners. As I hold the land, you enjoy land, they also enjoy land, but that land is being a dead land. So lastly, I could ask you only one thing, that is, please help us. You are a distinguished person, a matter of knowledge in all the facets of environment, climate change, biodiversity. Ma'am, Bhanumati ma'am, I would just ask you one thing. You came from the mitigation and migration over there from Tripura. I hope you know how tough it was over there. And seeing people over here, please convince us, please convince our people to be given their lives best. We have only one planet. I agree to that. Population is there, and majority belong to scheduled caste, scheduled tribe, and backward class communities. The very fact that the representation from Gujarati land was received in only one case indicates, out of so many number of people, if only one person has represented, that itself indicates that there was no publicity, there was no indication about these things. Then similarly, the societies which are there, fishermen cooperative societies, even today the literacy level or the knowledge level is quite low, and you can imagine what would have been their position in the year 1996. Wetland rules and this wildlife rules. Under wetland rules, they even went up to +10 contour, which included even dry lands. వర్షాలు సకాలంలో వర్షించాలి అంటూ ఆశిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో నడిబొడ్డున వెంచేసి ఉన్న పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు గురువారం జలాభిషేకం చేశారు.
భారీ స్థాయిలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పసుపు వేపతో కలిసిన జలాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. తొలుత అమ్మవారికి సుప్రభాత సేవ చేశారు. పంచామృతాలతో ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు విశేష కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, కోశాధికారి అంజన్ కుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు. తీన్మార్ డప్పులు, బాణసంచాల మధ్య విజయదుర్గమ్మ తల్లికి, ఆలయంలో ఉన్న వివిధ దేవతామూర్తులకు సైతం జలాభిషేకం చేశారు. జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ ఎంపీయూపీ స్కూల్ నందు హెడ్ మాస్టర్ గంగరాజు అధ్యక్షతన విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్, బట్టలు అందజేశారు. స్కూల్ చైర్మన్ ఎఫ్ మంగరాజు, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, వార్డు అధ్యక్షులు కొత్తూరు సత్యబాబు, నాగేశ్వరరావు, పవన్, రాంబాబు, అంజీ, ప్రభాకర్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాలను పరిశీలించి సన్న బియ్యం, నాణ్యత గల రాగి జావా, కోడిగుడ్ల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల విషయంలో తీసుకున్న చర్యలు, శ్రద్ధలను కొనియాడారు. నమస్కారం అండి. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గంగరాజు గారికి, అలాగే స్కూల్ హెచ్ఎం నూతనంగా చేసినటువంటి గంగరాజు గారికి, మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధ్యపాటి నాగేశ్వరరావు గారు, 28వ వార్డు అధ్యక్షులు కొత్తూరు సత్యబాబు గారికి, నాగేశ్వరరావు గారికి, రాంబాబు గారికి, పవన్ గారికి, అలాగే సీతానగరం స్కూల్ అంజబాబు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు, నా చిన్నాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియపరుచుకుంటున్నానండి. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్నపిల్లలకి నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుడతానన్నారు. మరి దాన్ని నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి చిన్నపిల్లల భవిష్యత్తు బాగుండాలి, బాగా చదువుకోవాలి. ఎందుకంటేనండి ఈరోజు రిక్షా కార్మికుడి కానించి పెద్ద ఉద్యోగస్తుల వరకు కూడా తన పిల్లల్ని బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో ఉంచాలనేటువంటి ఆకాంక్ష ప్రతి కుటుంబానికి కూడా కలిగింది. వీళ్ళు ఎంతో మంది నిరుపేదలు కాయా కష్టం చేసుకుని తన పిల్లల బంగారు భవిష్యత్తు ఉండాలని ఎంతో బాగా చదివించుకుంటున్నారు. మరి అలాంటి తరుణంలో గతంలో అయితే కేవలం 13,000 రూపాయలు వేసేవారు. అలా కాకూడదు, చాలా మంది 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు, కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకి మీరు 13,000 రూపాయలు చొప్పున ఈ రోజు ఇదే మన ఏరియాలో దాదాపు 52,000, 65,000 వచ్చేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయండి. ఈ రోజు చాలా సంతోషపడుతున్నారు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే చేయూతనిచ్చినట్టు అయిందని. అంతేకాకుండా మీ అందరికి కూడా చాలా మంచి బుక్స్ వస్తున్నాయి. మీరు బరువు మోయకూడదని ఒకే పుస్తకంలో అటు ఇటు కూడా తెలుగు, ఇంగ్లీష్ కూడా మీకు ప్రింట్ అయ్యింది. అలాగే మీరు మధ్యాహ్న భోజనం గతంలో నేను చూసేవాళ్ళం అండి, రేషన్ బియ్యం ఇచ్చేవారు, చాలా తక్కువ తినేవారు. మరి ఇప్పుడు సన్నబియ్యం వచ్చిన తర్వాత భోజనం బాగుంటుందమ్మా? బాగా తింటున్నారా? బాగా పెడుతున్నారా? మీరు కడుపు నిండా తినాలి, బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి. మీరు భవిష్యత్తులో బాగా చదువుకుంటే ఇంటికి వెళ్ళాక సెల్ ఫోన్లు అవి ఇవి చూడకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట ఆడుకుని పుస్తకాలు చూసి బాగా చదువుకుని అమ్మా నాన్న మీ మీద ఏదైతే నమ్మకంతో బాగా స్కూల్ పంపిస్తున్నారో మీరు మాకంటే కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మీరు గంగరాజు గారు హెచ్ఎం అయ్యారు, మళ్ళీ మీరు ఈ స్కూల్కి హెచ్ఎం అవ్వాలి. జరిగింది కొత్తగా 3 మంది ఉపాధ్యాయులు వస్తారు. మరి మీరు ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే ఇంట్లో అంతమంది పిల్లలు, అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది. మీ అమ్మఒడి పడింది, మీ అమ్మకి కాదు పడింది. అర్థమైందా మీకు? అమ్మఒడి పడింది, మీ అమ్మకి కాదు. మీరు చదువుకోవడం కోసం మీరు చదువుకు సంబంధించిన మౌలిక వసతులకు సంబంధించి అలాగే స్కూలు, బ్యాగు, పుస్తకాలు అన్నీ ఇస్తున్నారు గవర్నమెంట్. కానీ ఇంకా మీకు కావాల్సినవి ఉంటాయి. అవి ఆ డబ్బులు పెట్టి డబ్బులు కొనిపించుకోండి మీ అమ్మతోటి. మీ అమ్మ చీర కొనుక్కుంటాక, మీ అమ్మ సెల్ ఫోన్ కొనుక్కుంటాక, మీ సెల్ ఫోన్ కొనుక్కుంటాం కాదు ఇచ్చిన డబ్బులు. మీరు చదువుకోవడం కోసం మీకు ఏ అవసరాలు ఉంటాయి, ఇంకా ప్రభుత్వంగా మీకు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ
ఇప్పుడే కొనిపించుకోండి, మీ అమ్మతో దెబ్బలాడి కొనిపించుకుని దాచుకోండి. సంవత్సరానికి సరిపడగా దాచుకుంటే డబ్బు వృధా అవ్వకుండా ఉంటది. ఎందుకంటే లాస్ట్ చూసాం, జనవరి నెలలో ఇచ్చేవారు సంక్రాంతి పండుగకి అమ్మఒడి అని వైసీపీ గవర్నమెంట్ లో బట్టల కొట్లు ఉండేవారు తల్లి కూతురు. ఎందుకు ఈ పిల్లలు చదువుకోమని గవర్నమెంట్ డబ్బు ఇస్తే బట్టలు కొనుక్కునేవాడు. వాటి వల్ల మన చదువుకు ఉపయోగపడతాం. కాబట్టి ఇప్పుడు స్కూల్ తెరిచిన టైంలోనే డబ్బులు పడినాయి. కాబట్టి మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి డబ్బులు పడినాయంట, మీ అమ్మాయి కాదు మీకే డబ్బులు వేయి. నాకు ప్రభుత్వం 13,000 రూపాయలు డబ్బులు వేసిందంట. ఆ 13,000 రూపాయలు నాకు ఏం కొంటావు, మీకు కావాల్సిన ఏ అయితే మీ చదువుకు సంబంధించిన ఏ అయితే కొనుక్కుని మీరు మంచి వృత్తిలోకి రావాలి. ఈ సంవత్సరం మన స్కూల్లో ఒక ప్రతి క్లాస్కి మరి ఎవరైతే క్లాస్లో బెస్ట్ స్టూడెంట్ కింద వస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మా నాయకులందరూ తీసుకొచ్చి ఒక్కొక్కరికి 1000 రూపాయలు దాకా మీకు గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పి బాగా చదువుకుని మంచి స్థాయిలో కావాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణం 9వ వార్డులో ఫౌండేషన్ ప్లస్ స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి హరికృష్ణ ప్రసాద్, 9వ వార్డు అధ్యక్షులు సుంకర లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు శివ, కార్యదర్శి జోగి వీరబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ చాపల వెంకట దుర్గారావు, టీఎన్ఎస్ఎఫ్ చింతలపూడి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గద్దె జశ్వంత్ పాల్గొన్నారు. విద్యా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి వారి భవితకు బాటలు వేయాలని ప్రసంగించారు. 9వ వార్డులో అంటే 12 వార్డులో పిల్లలందరికీ కూడా బుక్స్, బట్టలు, అలాగే కిట్స్, టై అన్నీ ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మీరు మంచి ఉద్యోగాలు సంపాదించినట్లయితే మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబానికి, అట్లాగే స్కూల్కి, అట్లాగే ఈ ఏరియాలో ఉన్న పెద్దలకి, అలాగే మన గురువు గారికి అందరికీ కూడా మంచి జరుగుతుంది. బాగా చదువుకొని ఆరోగ్యవంతంగా ఉండి బాగా చదువుకోవాలి. ప్రభుత్వం వారు మీకు అన్నీ ఇస్తున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన మరింటి రెండోది ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? శుభ్రంగా స్నానం చేసి యూనిఫామ్ ధరించి, అట్లాగే మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకుని, మన స్కూల్ శుభ్రంగా ఉంచుకుని, చదువుతో పాటు ఆట కూడా ఆడుకోవాలి. అప్పుడు మీరు మంచి ఆరోగ్యవంతులు, మంచి విద్యావంతులు అవుతారు. అట్లా రోజు టీవీలో చూస్తారు కదా ఎంతెంత ఉద్యోగాలు వస్తున్నాయో. ఇవాళ నుంచే మీరు ఇల్లు శుభ్రంగా ఉండాలి, స్కూల్ శుభ్రంగా ఉండాలి, మీరు శుభ్రంగా ఉండాలి. మాస్టర్లకి మీరు ఎదురు ఎలాగంటే ఎదురు చెప్పకుండా మాస్టర్లు చెప్పిందంతా విని బాగా చదువుకుని బాగా విద్యాభివృద్ధి జరగాలని ఈరోజు నేను మీ అందరికీ కూడా నా ఆశీస్సులు అలాగే నా శుభాకాంక్షలు. ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. వైజాగ్ లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవంలో పాల్గొనడం శుభ పరిణామమని అన్నారు. రేపు 21వ తారీఖు ఉదయం 5 గంటలకి వైజాగ్ లో జరగబోయేటువంటి ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ముగింపు సందర్భంగా వైజాగ్ లో మోదీ గారి సారథ్యంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి యోగాంధ్ర దాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం 2 నెలలు బట్టి యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వచ్చాం. అలాగే దీని వల్ల, ఈ యోగా వల్ల మానసిక ఉల్లాసమే కాకుండా శారీరకంగా కానీ, అలాగే మనం మనశ్శాంతిగా ఉండడానికి ఈ యోగా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యంగా అనేక విధాలుగా ఈ యోగా ఉపయోగపడుతుందని వారు తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యోగాని ఉదయం ఒక 1 అవర్ పాటు చేసి ఈ యొక్క ఆరోగ్యాన్ని మరింత దృఢంగా ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు 21వ తారీఖు ఉదయం జరగబోయేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి, వైజాగ్ లో జరగబోయేటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యోగా అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా యోగాని ఉపయోగించుకొని ఆరోగ్యంగా, సంతోషంగా, అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా
ఈ యోగాని చేస్తూ ముందుకు వెళ్ళాలని, ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ పరిస్థితులు, ఈ వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే మనం స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా పోగొట్టాలంటే ఈ యోగా మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా ఈ 2 నెలల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా చాలా బాగా కార్యక్రమాలు చేశారు. కలెక్టర్ గారు కానీ లేకపోతే జేసీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇవన్నీ జిల్లా నాయకులు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము కూడా పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జీలుగుమిల్లి మండలం టీడీపీ పరిశీలకులుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు రావురి కృష్ణ నియమితులయ్యారు. జీలుగుమిల్లిలో టీడీపీ మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు సుంకవల్లి సాయి, మండలంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావురి కృష్ణ మాట్లాడుతూ పార్టీలో వ్యక్తిగత విభేదాలు ఉండకూడదని అన్నారు. క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతాలు, మంచి విలువ, నియమాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ధనార్జన, లంచగొండితనం ఏవైనా ఉంటే సహించేది లేదని తెలిపారు. పార్టీ పదవులు ఆశించేవారు అందరి అభిప్రాయం పరిగణలోకి తీసుకుని వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలో కార్యకర్తలు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావచ్చని, సాధ్యమైనంత వరకు అందరికీ మంచి జరిగేలా చూస్తానని అన్నారు. అన్ని కమిటీలు సాధ్యమైనంతగా త్వరలో వేస్తామని, అందరూ సమన్వయంగా ఉండాలని అన్నారు. తొలుత రావురి కృష్ణకు శాలువాతో సత్కరించారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా కుటుంబరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. చింతలపూడి నుంచి సాధారణ బదిలీలలో భాగంగా జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా బదిలీపై వచ్చినట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్ పటిష్టవంతంగా అమలు చేసేలా చూస్తానని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి క్రమబద్ధీకరణ చేయనున్నట్లు తెలిపారు. గతంలో జంగారెడ్డిగూడెంలో పనిచేయడంతో ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తి అవగాహన కలిగి ఉంది. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష, రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్, ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యార్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యార్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యార్. సో మనం యుఎస్ లో తయారయ్యే క్యాథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ క్యాథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ళ భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031.
భారత కమ్యూనిస్ట్ పార్టీ జంగారెడ్డిగూడెం మండల 11వ మహాసభ గురువారం ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. పట్టణంలో పార్టీ కార్యాలయం నుంచి రోటరీ కమ్యూనిటీ హాల్ వరకు భారీ ప్రదర్శన చేశారు. పార్టీ పతాకాన్ని సిపిఐ సీనియర్ కార్యకర్త చిలపరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో మరణించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మండల పార్టీ కార్యదర్శి జేవి రమణరాజు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మహాసభ 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. సభకు అధ్యక్ష కార్యవర్గంగా కుంచే వసంతరావు, నిట్టా స్వర్ణకుమారి వ్యవహరించారు. మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎన్డీఏ కూటమి సూపర్ 6 అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసిందని కృష్ణ చైతన్య విమర్శించారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజలు సమీకరించి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు జిల్లా ద్వితీయ మహాసభలు జూలై 5, 6, 7వ తేదీలలో చింతలపూడిలో జరుగుతున్నాయని తెలిపారు. జూలై 5వ తేదీన చింతలపూడిలో వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని, జంగారెడ్డిగూడెం మండలం నుండి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు. మహాసభలో బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, కోయిలగూడెం మండల సిపిఐ కార్యదర్శి ఆంజనేయరాజు, ద్వారక తిరుమల మండల సిపిఐ కార్యదర్శి గొలిమె బాలయేసు, కుకునూరు మండల సిపిఐ సహాయ కార్యదర్శి కురాకుల బాబురావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి బాలకృష్ణ మాట్లాడారు. ఓకే, అందరికీ నమస్కారం. నా కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డిగూడెం 11వ మహాసభ జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 11వ మహాసభ, మండల మహాసభ. ఆ సందర్భంగా ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మహాసభల సంవత్సరం అంటే కింద నుంచి పై వరకు, శాఖ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుగుతాయి. మన ఏలూరు జిల్లా మహాసభలు జూలై 5, 6, 7 తేదీల్లో చింతలపూడి, ఎర్రగుంటపల్లిలో జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా జయప్రదం చేయమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను. రాజకీయ పరిస్థితులు చూస్తే దేశంలో అధోగతి పరంగా ఉన్నాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరపడంలో వెనకబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. పారిశ్రామికంగా దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందడం లేదు. ఆనాడు అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 11 ఏళ్ళు అయింది. నేటి వరకు కనీసం 1 కోటి ఉద్యోగాలన్నా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికీ దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పాడు సూపర్ 6 పథకాలని చెప్పి. సూపర్ 6 పథకాలు అమలు కాకపోగా అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు. తల్లికి వందనం అన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకి 1500 రూపాయలు 18 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళ వరకు వచ్చిన వేస్తామన్నారు. గ్యాస్ బండ్లు ఉచితం అన్నారు. నామమాత్రం కొంతమందికే వస్తూ ఉన్నాయి. 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక సార్లు సిపిఐగా పోరాటాలు, ఉద్యమాల ద్వారా బీకేఎంయూగా పోరాటాలు చేస్తే మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు వాటిపైన పూర్తిగా సమర్థవంతంగా చర్య తీసుకోలేదు. కేవలం చర్చలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది సరైంది కాదు. ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో వాటిని తక్షణమే అమలు చేయాలి. దాంతోపాటు ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతం ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇల్లు లేని పేదలు ఉన్నారు. వాళ్ళకి అలాగే అనేక బంజరు భూములు ఉన్నాయి, అటవీ బంజరు భూములు ఉన్నాయి, అలాగే అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ భూములన్నీ సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటూ ఉన్నారు పేదలు. అటు పేరంపేట చూసినా, కేతవరం చూసినా, ఇటు తాడువాయి చూసినా భూదానెగ్గి భూములు ఉన్నాయి. అనేక భూములు సాగు చేసుకుంటూ ఫలసాయం తీసుకుంటూ వాటికి పట్టాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని, ఇల్లు లేని పేదలకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా ఈ మహాసభ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సమావేశం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో పాటు ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానంగా ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలు పంపిణీ చేసేటప్పుడు అప్పుడు ఉన్న రేటు ప్రకారం రైతులకు ధరలు చెల్లిస్తున్నారని, వచ్చే మాసంలో గెలల రేట్లు తగ్గితే కట్ చేసుకుని రైతులకు నిధులు జమ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పామాయిల్ రైతులు నష్టపోకుండా చూడాలని ఉద్యానవన శాఖ అధికారిని కోరారు. ఈ విషయం ఇప్పటి వరకు తన దృష్టికి తీసుకురాలేదని, రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని వెల్లడించారు. అంటే 2,000 కట్ చేస్తాం. ఆ ప్రాబ్లం ఉంది సార్. అది ఇంపోర్ట్ డ్యూటీ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్.
డిసైడ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే నెల 5 వరకు ఇదే రేట్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ 5వ తారీఖు ఇంకో రేట్, మళ్ళీ 5వ తారీఖు దాకా ఒక రేట్ ఉంటుంది. తర్వాత అక్కడ తెలంగాణ పరిస్థితి. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఈ మంత్ క్రాప్ తోలేదు సార్, నేను ఫ్రూట్ తోలేదు. లాస్ట్ మంత్ పెరిగి హెచ్చుతప్పులు ఉందనుకోండి, లాస్ట్ మంత్ తగ్గింది అనుకోండి, ఇందులో ఖర్చు చేసుకుంటున్నాము. వరకు ఒక రేట్ ఉంటుంది. 6వ తారీఖు నుంచి మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. కానీ 5వ తారీఖు 20,000 వేసాం కానీ మళ్ళీ 15వ తారీఖు ఫుడ్ వేస్తే 18,000 డౌన్ అయిపోతే అతను 2,000 కట్ చేసి 16,000 ఇస్తాం. 2,000 కట్ చేస్తాం పంపించి. అంటే ఉదాహరణగా 20,000 18,000 19,000 అయిందనుకో 1,000 రూపాయలు కట్ చేస్తాం. 17,000 అయితే 3,000 కట్ చేస్తాం. దగ్గర ప్రాబ్లం అదే కదా. అవును, కట్ చేస్తారు కదా. రైతులందరూ నీటి పన్నులు చెల్లించేలా చూడాలని ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ కోరారు. రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రెవెన్యూ తప్పిదాల అర్హులకు తల్లికి వందనం పథకం అమలు కావడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాలలో సాగులో ఉన్న రైతులకు భూమి హక్కు కల్పించాలని కోరారు. దీనిపై కాసేపు సమావేశం జరిగింది. అలాగే ఈ చదువులు కూడా అభివృద్ధి చేస్తున్నారు. అవి కొన్ని నెక్స్ట్ అలాగే వాటర్ ట్యాక్స్ ఒక 24 సంవత్సరాల నుంచి కూడా వాటర్ ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడు మన రైతులందరూ కూడా వాటర్ ట్యాక్స్ కట్టిస్తున్నాము. అది కూడా కొంచెం కోఆపరేట్ చేసి రైతులందరూ కూడా వాటర్ ట్యాక్స్ కట్టించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ప్రతి గ్రామంలో కూడా ఎలిజిబిలిటీ రావడం జరిగింది సార్. దాంట్లో సామాన్య మానవులు కూడా 10 ఎకరాలు 15 ఎకరాలు 7 ఎకరాలు ఆధార్ లింకప్ అయ్యి అమ్మఒడి అనేది పడలేదు సార్. దాని మీద సచివాలయంలో అప్లై చేసుకుంటే దాని గురించి మరి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పంపించమని చెప్పి ఉన్నారు. కానీ పంపించినప్పటికి కూడా ఆ యొక్క సమస్యలో పైన సర్వర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మనకి ఏంటంటే అమ్మఒడి ఈ నెల 27 తోటి 28 తోటి సవరణ చేసుకుంటే జూన్ 5 తారీఖు మళ్ళీ 2వ విడతగా పడతాయని చెప్తా ఉన్నారు. మరి దీని మీద కంపల్సరీగా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అమ్మఒడి వచ్చే విషయం మీద మరి మీరు తప్పనిసరిగా మన మండలంలో మీకు సంబంధించిన విఆర్ఓస్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ చేసి మన రెవెన్యూ తరఫున ఏవైనా లబ్ధిదారులకి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేసే విషయంలో విఆర్ఓ అండ్ సర్వేర్ ఉంటారు. కంపల్సరీగా వాళ్ళతో మీరు కన్సల్ట్ చేస్తే తప్ప మేము ఎన్నిసార్లు పరిగెట్టవలసి వచ్చినా ప్రజలు ఎప్పుడు పరిగెట్టినా కూడా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే సమస్య. తల్లికి వందనం సంబంధించి మా విఆర్ఓస్ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి. అవి పొలం లేకుండా వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు లింక్ చెప్తే ఆ పొలం పడితే కనుక డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులో అది అప్డేట్ చేయమని చెప్పేసి చెప్పాము. మా విఆర్ఎస్ కూడా 3 అప్లికేషన్స్ కూడా మాకు వచ్చినాయి. అది కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అవతల ఎవరికైతే పేరు పడిందో అవతల పేరు అతను కూడా మనకు ఓటీపీ చెప్పాలి. అది కొంచెం లేట్ అవ్వడంలో కొంచెం ఉంది. అతను కూడా మనం ఫోన్ చేసి అన్ని ఓటీపీ చెప్పి మార్పిస్తున్నాము. టేబుల్ పిల్ల అవన్నీ కూడా మేము ఐడెంటిఫికేషన్ చేశాము. అలాగే ఏమన్నా వచ్చినా సరే మేము మా విఆర్ఎస్ మళ్ళీ మీరు గైడెన్స్ చేసి చెప్పి అది త్వరగా చేసేలాగా వస్తాం. భూమిగా పట్టాలు ఇచ్చి కూడా వాళ్ళు పాల్గొన ఉండగా కూడా వాటిని నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మరి వాళ్ళ పేరుని మరి ప్రభుత్వ భూమిని గుర్తించడం వల్ల వారి అనాథులుగా గుర్తించడం జరిగింది సార్. మరి దయించి మరి వాళ్ళు ఎక్కడి నుంచో కాల్ తీసుకుంటా ఉన్నారు, వారు పట్టాలు పెడుతున్నారు. మరి ఆ తప్పిన వల్ల మన లబ్ధిదారులు మరి నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మరి గ్రామాల్లో మరి అలాంటి ఉన్న సమస్యలు ఉన్న వారి ప్రతి ఒక్కరు కూడా మన సమస్యను పరిష్కరించి మరి వారికి అన్నదాత సుఖీభావ వచ్చే విధంగా మరి సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలి. 25 అనేది ఒక నాకు పేర్లు ఒకసారి ఇస్తే అది వెరిఫికేషన్ చేస్తే ఒక రికార్డు నుంచి ఇస్తాము. అలాగే జాయింట్ ఎన్కౌంటర్ పడినవి కూడా ఇప్పుడు ఓపెన్ అవుతుందండి. మీ సర్వే ప్రీవియస్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ మీటింగ్ పెట్టాము. వాళ్ళు కూడా మీకు చెప్తారు. ఏదైనా జాయింట్ ఎన్కౌంటర్ అలాగే ఏమంటారు కదా మనం డివైడ్ చేయొచ్చు. ఒక కూడా తీసుకెళ్ళి సర్వే మాట్లాడి జంగారెడ్డిగూడెంలో వెలుగు కార్యాలయం కింద డ్వాక్రా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ లో వచ్చిన లాభాలను సభ్యులకు జమ కావడం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా లక్కవరం పిహెచ్సిలో ఏఎన్ఎం పోస్ట్ మెరిట్ చెందిన వారికి ఇవ్వకుండా పంచాయతీ తీర్మానం మేరకు అనర్హులైన వారికి కేటాయించారని, పేరంపేట సచివాలయం నిర్మిస్తే బిల్లులు జమ కాలేదని, సంపూర్ణంగా
పంగిడిగూడెం అంగన్వాడీ భవనం దర్శనమిస్తుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మరమ్మతులకు గురైన అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు జెడ్పీ నుంచి నిధులు కేటాయిస్తామని జెడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ తెలిపారు. లక్కవరం పరిధిలో ఉన్న ఏఎన్ఎం పోస్టుపై ఆరా తీయాలని సమావేశం కోరింది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం మండలంలో సుమారు 6 కోట్ల రూపాయలతో సీసీ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు పంచాయతీరాజ్ ఏఈ అషిక్ తెలిపారు. ఐజేపీ ద్వారా నేరుగా ఆన్లైన్ ద్వారానే డ్వాక్రా సభ్యులు రుణాలు పొందవచ్చని వెలుగు ఏపీఓ రామారావు తెలిపారు. అది ఆ కంపెనీ బుక్కుని నిర్ణయిస్తుందండి. ఆ బుక్కుల పేరుతో మేము ఏ రోజు పంపాము. అక్కడ అన్యాయం జరిగిందని అంటున్నాం సార్. మేము 15 అప్లికేషన్స్ వచ్చినాయి. 15లో అక్కడ అన్యాయం జరిగింది. కంపెనీ ఏదైతే అనుకూలం ఉన్న పేరు ఏమి లేదు. చదువురాని పేరు న్యూ బిల్డింగ్స్ నామ్స్ లేదు. పాత బిల్డింగ్ అది 2018 సాయంత్రం ఉన్నాయి సార్. ఒకసారి మనకు గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందంటే వీళ్ళు వర్క్ చేసేసారు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ గవర్నమెంట్ లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఈ వర్క్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయారు. ఈ క్యాన్సిల్ అయిపోయి జీరో పేమెంట్ జరిగిన ఆన్లైన్ లో అసలు ఆ వర్క్స్ ఏమి కనిపించట్లేదు సార్. ఆ వర్క్స్ ఇప్పుడు మనకు రీఎయిన్ చేయాలన్నాను. ప్రీవియస్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకు గత సంవత్సరం బ్యాంక్ లీకేజ్లో 70 కోట్ల 6,000 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చి ఆల్రెడీ సర్వే జరుగుతుందండి. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు, మా దగ్గరికి వచ్చేవాళ్ళు. లోన్ ఎంత కావాలనేది బ్యాంక్కి తీసుకెళ్ళి లోన్ ఇప్పించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం సిస్టమ్ మార్చాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ్యులకి ఏదైతే అవసరం ఉందో ఏ నెలలో అవసరమో అనేది ఏప్రిల్ నుంచి మేము సర్వే చేయడం జరిగిందండి. ప్రతి సభ్యుల దగ్గరికి వెళ్ళి మేము ఆన్లైన్ సర్వే చేసాం. వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. సర్వే చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెలలో మేము ఏం చేసామంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆన్లైన్ సంబంధించి ఆ సభ్యులకి రుణం అవసరమై ఎంత అవసరమవుతుందో అంత అనేది ఏ నెలలో అవసరం అవుతుంది అనేది మేము సర్వే చేయడం జరిగింది. నాకు అథెంటికేషన్ చేసే కార్యక్రమం 80% కంప్లీట్ అయింది. మాకు మా కలెక్టర్ గారు ఈయన ఈ శనివారం వరకే టైం ఇచ్చేసాం. ఈ టైం శనివారం లోపు 100% కంప్లీట్ చేయమన్నారు. ఆల్రెడీ మేము గ్రామ స్థాయిలో మా సీసీలు కంపెనీ వేస్తే నా లాగిన్లు వస్తాయి. నా లాగిన్లు కంపెనీ వేసి మేము అప్రూవల్ ఇవ్వగానే బ్యాంకర్స్ లాగిన్కి వెళ్తాం. డైరెక్ట్గా బ్యాంకుల లాగిన్లు వెళ్తే ఈసారి బ్యాంకులు లాగిన్లు చూసుకుని బ్యాంక్ వాళ్ళు ఎవరికి మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళే తీర్మానం తీసుకుని గ్రూప్లో వాళ్ళకి ఎంత కావాలనుకున్నారో ఏ సభ్యురాలు కావాలనుకున్నారో ఆ సభ్యురాల వారికి లోన్ ఇవ్వడం జరిగింది. గతంలో 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో లోన్ తీసుకున్నారు అందరూ. ప్రతి గ్రూప్ 20 లక్షలు తీసుకున్నారు. అంటే మనిషికి 2 లక్షలు ఉంటుంది. 20 లక్షలు తీసుకున్నారు. సభ్యురాలు యొక్క డబ్బులు ఎవరు కడతారు? మరి ఇప్పుడు అప్స్కాన్ అయిపోయిన సభ్యురాలు ఆవిడ 1,00,000 2 లక్షలు తీసుకున్నది కదా. మమ్మల్ని కలుస్తాండి. ఆ గ్రూప్ పేరు చెప్పండి. నేను నమస్కారం. జంగారెడ్డిగూడెం మండల సమావేశంలో పేరంపేట ఎంపీటీసీ గైర్హాజరు కాగా ఆమె భర్త ఈర్ల శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇది గమనించిన మండల పరిషత్ ఏవో గోపాలకృష్ణ, ప్రజాప్రతినిధులు, సంబంధించిన అధికారులు తప్ప మిగిలిన వారందరూ బయటకు వెళ్లాలని కోరారు. దీనిపై ఈర్ల శ్రీనివాసరెడ్డి నిమిషం పాటు అభ్యంతరం వ్యక్తం చేసి బయటకు వెళ్లారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవస్థానం నందు హుండీ లెక్కించారు. ఏలూరుకు చెందిన జిల్లా దేవాదాయ శాఖ అధికారి, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో
గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది హుండీలను లెక్కించారు. 85 రోజులకు గాను దేవస్థాన హుండీల ద్వారా 49,67,182 రూపాయలు, చిల్లర రూపాయన 4,22,927 రూపాయలు వెరసి 53,90,109 రూపాయలు రాగా, అన్నదాన హుండీ ద్వారా 78,200 రూపాయలు, చిల్లర రూపాయన 3,170 రూపాయలు వెరసి 41,370 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మొత్తం ఆదాయం 54,71,479 రూపాయలు దేవస్థానానికి సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ముగిసిన మండల సమావేశం. ఫ్యాక్టరీ ద్వారా రైతులకు కటింగ్ చేసిన ధరలపై సాగిన చర్చ. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా నియమితులైన కుటుంబం ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెడతామన్న ఎస్ఐ. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు సిపిఐ మండల 11వ మహాసభ. హాజరైన జిల్లా మండలాల నాయకులు. వర్షాలు సకాలంలో వర్షించాలంటూ జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవికి జలాభిషేకం చేసిన భక్తులు. జంగారెడ్డిగూడెం 9వ వార్డు బాలాజీ నగర్ పాఠశాలలో ఏకరూప దుస్తులు, విద్యా కిట్స్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. వార్తలు సమాప్తం. నమస్కారం.